నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఇందులో భాగంగా క్విక్గా రివిజన్ చేసుకునేందుకు గాను 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని భౌతిక రసాయనాల ఏవైతే ఉన్నాయో ఆ భాగాన్ని అయితే ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. ఇందులో భాగంగా 7.3 ఉష్ణం పాఠ్యం గురించి రివ్యూ చేద్దామండి. ఉన్ని వస్త్రాలు జంతువుల నుండి వచ్చే దారాలతో తయారవుతాయి. మొక్కల నుండి వచ్చే దారాలతో నూలు వస్త్రాలు తయారు చేస్తారు. శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఉన్ని దుస్తులు ధరిస్తాం. ఉన్ని దుస్తులు మనల్ని వెచ్చగా ఉంచుతాయి. వేడిగా ఉన్నప్పుడు మనం లేత రంగు నూలు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇవి మనకు చల్లదనాన్ని కలిగిస్తాయి. నిర్దిష్ట ఋతువులకు నిర్దిష్ట రకాలైనటువంటి దుస్తులు ఎందుకు అనుకూలమైనవి? ఈ ప్రశ్నకు సమాధానం, శీతాకాలంలో ఇంటి లోపల ఉన్నప్పుడు చల్లదనం అనుభూతి చెందుతారు. అదే మీరు ఎండలో బయట వస్తే వెచ్చదనం అనుభూతి చెందుతారు. వేసవిలో ఇంటి లోపల ఉన్నప్పటికీ వెచ్చదనం అనుభూతి చెందుతారనమాట. అంటే వేసవిలో ఇంట్లో ఉండేటప్పుడు కూడా మనకు వేడిగా ఉంటుంది. అసలు వేడి మరియు చల్లదనం అంటే ఏంటి? మన దైనందిన జీవితంలో మనకు అనేక వస్తువులు కనిపిస్తాయి. వాటిలో కొన్ని వేడిగా ఉంటాయి. ఉదాహరణకు టీలోని స్పూన్, అలాగే వేయించే కళాయి కాడ, ఇవన్నీ కూడా వేడిగానే ఉంటాయి. కొన్ని వస్తువులు చల్లగా ఉంటాయి. ఉదాహరణకి మనకి ఫ్రిడ్జ్లోని కూల్ డ్రింక్ కానివ్వండి, లేదా మంచు కానీ తీసుకున్నారనుకోండి, ఇవి చాలా చల్లగా ఉంటాయి. అలాగే టీ వేడిగా ఉంటుంది మరియు మంచు చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని వస్తువులు వేరే వాటికన్నా వేడిగా ఉంటే, కొన్ని వస్తువులు వేరే వాటికన్నా చల్లగా ఉంటాయి. ఏ వస్తువు వేరొక దానికంటే వేడిగా ఉందో మనం వస్తువులను తరచుగా తాకడం ద్వారా నిర్ధారిస్తాము. అంటే ఏవి వేడిగా ఉన్నాయి, ఏవి చల్లగా ఉన్నాయో తెలుసుకోవడానికి వాటిని అయితే ఒకసారి తాగుతాం అనమాట. అంటే జస్ట్ టచ్ చేస్తాం. ఒక వస్తువు వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అని నిర్ణయించడానికి మనం అన్ని వేళలా స్పర్శ జ్ఞానంపై ఆధారపడలేం. కొన్నిసార్లు అది మనల్ని మోసం కూడా చేస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి వస్తువు కూడా వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది స్పర్శించడం అనేది కొన్నిసార్లు ప్రమాదకరం కూడా, కొన్నిసార్లు గుర్తించలేం కూడా. ఒక వస్తువు యొక్క వెచ్చదనం నమ్మదగిన కొలత దాని ఉష్ణోగ్రత. అంటే ఒక వస్తువు ఎంత చల్లగా ఉంది, ఎంత వేడిగా ఉంది అని మనం నమ్మదగినటువంటి కొలతనే మనం ఉష్ణోగ్రత అంటాం. థర్మామీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతను కొలుస్తారు. ఇక్కడైతే మీకు సాధారణ ఉష్ణమాపన అయితే కనిపిస్తుంది. ఒక క్లినికల్ థర్మామీటర్ పొడవు ఇరుకైన ఏకరీతి గాజు గొట్టాన్ని కలిగి ఉంటుంది. దానికి ఒక చివర బల్బు ఉంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. బల్బు వెలుపల పాదరసం యొక్క చిన్న మెరిసే నాళం చూడవచ్చు. థర్మామీటర్పై స్కేలును కూడా గుర్తించవచ్చు. మనం ఉపయోగించే స్కేలు సెల్సియస్ స్కేలు. ఇది డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ ద్వారా సూచించబడుతుంది. భారతదేశం సెల్సియస్ స్కేలు అనుసరిస్తుంది కాబట్టి దీన్ని మనం చదువుకోవాలి. అంటే ఒక్కొక్క దేశాలు ఒక్కో రకమైనటువంటి స్కేల్స్ని అయితే ఉపయోగించవచ్చు అన్నమాట. మరొకటి 94 నుండి చూడండి, 94, 108 డిగ్రీల శ్రేణిలో ఉండే ఫారెన్హీట్ స్కేలును గతంలో మనం వాడేవాళ్ళం. అంటే ఇప్పుడైతే మనం సెల్సియస్ మానాలు వాడుతున్నాం, కానీ ఇంతకుముందు అయితే మనం ఫారెన్హీట్లు కూడా వాడేవాళ్ళం. అంటే ఫారెన్హీట్ వచ్చేసి 94 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 108 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉండేటటువంటి స్కేల్స్ అయితే ఇంతకుముందు వాడేవాళ్ళం. అయితే ఒక క్లినికల్ థర్మామీటర్ మనం తీసుకున్నట్లయితే 35 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత చూపుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే క్లినికల్ థర్మామీటర్లో రీడింగులు ఎంత మధ్యలో ఉంటాయని అడుగుతాడు. సో 35 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు అనమాట. క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తున్నప్పుడు గమనించవలసిన జాగ్రత్తలు. థర్మామీటర్ ఉపయోగించుటకు ముందు మరియు తర్వాత తప్పనిసరిగా క్రిమిసంహార ద్రవంలో శుభ్రపరచుకోవాలి. ఉపయోగించక ముందు పాదరస మట్టం 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉందని నిర్ధారించుకోవాలి. అలాగే దృష్టిరేఖ వెంట పాదరస మట్టం స్థాయిని ఉంచుతూ థర్మామీటర్ రీడింగ్ను నమోదు చేసుకోవాలి. అంటే కరెక్ట్గా సమాంతరంగా పట్టుకోవాలి. థర్మామీటర్ను జాగ్రత్తగా నిర్వహించండి. ఏదైనా గట్టి వస్తువుకు తగిలితే అది పగిలిపోతుంది. థర్మామీటర్ బల్బును పట్టుకొని రీడింగ్ నమోదు చేయకూడదు. అంటే ఆ బల్బును మనం ఇప్పుడు పట్టుకోకూడదు. ఈ గుర్తుల మధ్య విభజనల సంఖ్యను చిన్న గుర్తుల ద్వారా చూపబడతాయి.
అంతేకాకుండా నమోదు చేయండి. పెద్ద గుర్తులో 1 డిగ్రీ అని చదివి వాటి మధ్య ఉన్న 5 విభాగాలు ఉంటాయి కదా, వాటిని చిన్న విభాగాలు అంటే మనకి 1/2 అంటే 5 డిగ్రీలని చదవాలి. థర్మామీటర్ క్రిమిసంహార ద్రవంలో కడగడానికి ప్రాధాన్యత ఇవ్వండి. దాన్ని పట్టుకొని గట్టిగా కుదపండి. కుదుపుట వలన పాదరసం మట్టం తగ్గుతుంది. ఇది 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు మీ నాలుక కింద థర్మామీటర్ బల్బును ఉంచండి. అయితే ఇలా మనం పెట్టినట్లయితే థర్మామీటర్ అనేది సక్రమంగా వినియోగించినట్టు అవుతుంది. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ప్రతి వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉండకపోవచ్చు, కొంచెం ఎక్కువ లేదా కొంచెం తక్కువ ఉండొచ్చు. సగటు 37 డిగ్రీల సెల్సియస్ అని మనం చెప్తాం అన్నమాట. నిజానికి ఎక్కువ మంది ఆరోగ్యవంతులైన వ్యక్తుల సరాసరి శరీర ఉష్ణోగ్రతను సాధారణ ఉష్ణోగ్రత అని పిలుస్తాము. సగటు ఎక్కువ మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులను చూసి వారి శరీర ఉష్ణోగ్రత సగటుని మనం తీసుకుంటాం అన్నమాట. క్లినికల్ థర్మామీటర్ కేవలం మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి రూపొందించబడింది. అంటే ఇది మనుషుల యొక్క ఉష్ణోగ్రతను చూడడానికే వాడతాం అనమాట. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గదు, అలాగే 42 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగదు. అందుకే క్లినికల్ థర్మామీటర్లో రీడింగ్స్ అనేవి 35 నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయన్నమాట. హెచ్చరిక: క్లినికల్ థర్మామీటర్ని మానవ శరీరానికి తప్ప ఏ ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించవద్దు. థర్మామీటర్ సూర్యరశ్మిలో లేదా మంటకు దూరంగా ఉంచండి, అది పగిలిపోవచ్చు కూడా. ఎందుకంటే థర్మామీటర్ అనేది మనకి గాజుతో చేసిబడి ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. మరి ప్రయోగశాల థర్మామీటర్ ఎలా ఉంటుంది? ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ఇతర థర్మామీటర్లు ఉన్నాయి. అటువంటి ఒక థర్మామీటర్ను ప్రయోగశీల థర్మామీటర్ అంటారు. రకరకాల ప్రయోజనాలకు రకరకాల థర్మామీటర్లను ఉపయోగిస్తారు. వాతావరణ నివేదికలు చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను గరిష్ట కనిష్ట ఉష్ణమాపకిని అనే థర్మామీటర్తో కొలుస్తారన్నమాట. దీన్ని 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అని పిలుస్తాం. ప్రయోగశీల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా 10 డిగ్రీల సెల్సియస్ నుండి 110 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ప్రయోగశాల థర్మామీటర్ ఎంత తక్కువ విభాగం వరకు కొలవగలదో కనుగొనండి. అంటే -10 డిగ్రీల సెల్సియస్ వరకు. అంటే సాధారణంగా ప్రయోగశాలలో ఉన్న థర్మామీటర్ -10 డిగ్రీల సెల్సియస్ నుండి 110 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందన్నమాట. జ్వరమానితో రీడింగులు కొలిచే సమయంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు ప్రయోగశాల థర్మామీటర్ను నిటారుగా ఉంచాలి, ఎప్పుడు ఉంచకూడదు. ప్రయోగశాల థర్మామీటర్ ఎప్పుడు కూడా నిటారుగా ఉంచే మీరు రీడింగ్లు కొలవాలి. ఏ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తున్నామో ఆ పదార్థంతో ఆ థర్మామీటర్ బల్బు అన్ని వైపులా ఆవరించి ఉండాలి. అంటే మనం బల్బు అనేది అన్ని వైపులు కూడా పదార్థం ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. అంటే కొలజాడి యొక్క అంటే మనం తీసుకున్న పాత్రకు ఒక వైపుని పెట్టి 3 వైపులు మాత్రమే ఆ ద్రవం వచ్చేటట్లు కాకుండా 4 వైపులు వచ్చేటట్లు మనమైతే జాగ్రత్త పడాలి. బల్బు పాత్ర యొక్క తలానికి తాకరాదు. అలా తాకకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రయోగశాల ఉష్ణమాపనితో నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలవాలంటే నీటిలో ఉన్నప్పుడే ఉష్ణోగ్రతను నమోదు చేయాలి. జ్వరమానిని అధిక ఉష్ణోగ్రతను కొలవకూడదు. అంటే జ్వరమాని అనేది మీకు 42 డిగ్రీల సెల్సియస్ వరకే గుర్తించగలదు. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతను మనం కొలవడానికి ప్రయత్నిస్తే అది పగిలిపోతుంది. ప్రయోగశాలలో ఉష్ణమాపనతో శరీర ఉష్ణోగ్రతను కొలవచ్చా అంటే శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయోగశాల ఉష్ణమాపని ఉపయోగించడం అంత అనుకూలం కాదు. ఎందుకంటే ఆ మొత్తం 100 విభాగాల్లో మన విభాగాల్లో గుర్తించడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత నమోదు చేయాలంటే మీ నోటి నుండి థర్మామీటర్ను బయటకు తీయాలి. థర్మామీటర్ యొక్క బల్బును వేరొక వస్తువుతో ఎప్పుడు తాకించినా పాదరసం మట్టం మారిపోతుంది. అంటే ఆ బల్బును ఇంకో వస్తువుని మీరు ఆనించారంటే వెంటనే రీడింగ్ తగ్గిపోతుంది. నోటిలో నుండి బయటకు తీసినప్పుడు జ్వరమానిలో పాదరస మట్టం పెరగదు లేదా తగ్గదు. జ్వరమానిని బల్బు దగ్గర ఒక నొక్కు ఉంటుంది. ఈ నొక్కు పాదరస మట్టం దానంతటా అది పడిపోకుండా నివారిస్తుంది. అంటే పాదరసంలో మనం చూసినట్లయితే థర్మామీటర్లో ఒక బల్బు ఉంటుంది. బల్బు కానుకొని తర్వాత ఒక
చిన్న వి షేప్లో ఒక నొక్కు అయితే ఉంటుంది. ఈ నొక్కు అనేది పాదరసం వెనక్కి రాకుండా జాగ్రత్త పడుతుందన్నమాట. థర్మామీటర్లో పాదరసం ఉపయోగించడంపై చాలా ఆందోళన ఉంది. పాదరసం ఒక విష పదార్థం మరియు ఒకవేళ థర్మామీటర్ పగిలితే దాన్ని పారవేయడం చాలా కష్టం. ఈ రోజుల్లో పాదరసాన్ని ఉపయోగించని డిజిటల్ థర్మామీటర్లను అందుబాటులో ఉన్నాయి. పాదరసం అనేది చాలా ప్రమాదకరమైనది, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఇక తర్వాత ఉష్ణ బదిలీ అండి. వేయించడానికి ఉపయోగించే పెనమును మంట మీద ఉంచినప్పుడు వేడిగా మారుతుంది. ఇది ఎందుకంటే మంట నుండి పాత్రకు ఉష్ణం ప్రవహిస్తుంది. పెనమును మంట మీద నుండి తీసివేసినప్పుడు అది మెల్లగా చల్లబడుతుంది. ఉష్ణము పెనము నుండి పరిసరాలకు బదిలీ అవుతుంది. కాబట్టి రెండు సందర్భాల్లో కూడా ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంటే పెనము తీసుకున్న స్టవ్ మీద పెట్టేటప్పుడు వేడిని గ్రహించి అది వేడెక్కింది. అదే పెనమును తీసి మనం బయట పెట్టినప్పుడు ఆ పెనంలోని ఉష్ణం అనేది చుట్టుపక్కల పరిసరాలకు విడుదల చేసి అది చల్లబడింది. అంటే రెండు సందర్భాల్లో కూడా మనకి ఏమవుతుంది, ఉష్ణం అనేది ప్రసారం అయితే జరిగిందనమాట. నిజానికి అన్ని సందర్భాల్లో ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. ఒకవేళ రెండు వస్తువులు ఉష్ణోగ్రత ఒకటి అయితే ఉష్ణం బదిలీ అవుతుందా అంటే అవ్వదు. అలా ఉష్ణం అనేది ఇప్పుడు కూడా రెండు వస్తువులు సమాన స్థాయిలో ఉండేటప్పుడు జరగదు. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఉష్ణ సమతాస్థితి అని పిలుస్తాం. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణ వహనము అని పిలుస్తాము. అంటే సాధారణంగా ఘన పదార్థాల్లో ఒక చివరన మనం వేడిచ్చినట్లయితే రెండో చివరకు ఉష్ణం అనేది ప్రసారం అవుతుంది. ఇలా బదిలీ అవ్వడాన్ని ఉష్ణ వాహనము అని పిలుస్తాం. వంట కోసం వాడే లోహ పెనము ఒక ప్లాస్టిక్ లేదా చెక్క పీడుతో కలిగి ఉంటుంది. ఎందుకంటే వాటి గుండా ఉష్ణం అనేది బయటికి రాకుండా ఉండడం కోసం. ఉష్ణంను తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. ఉదాహరణకి అల్యూమినియం కావచ్చు, ఇనుము కావచ్చు, రాగి కావచ్చు. అంటే లోహాలు దాదాపుగా అన్నీ కూడా ఉష్ణవాహకాలుగా పనిచేస్తాయి. ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింప చేయని ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలను ఉష్ణ అధమ వాహకాలు లేదా ఉష్ణ బంధకాలను కూడా పిలుస్తారనమాట. ఓకేనా, అధమ వాహకాలను బంధకాలని కూడా పిలుస్తారు. నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలు. ఒక గుండ్రని అడుగు కలిగిన ఒక కుప్పే బీకర్లో 3/2 వంతులు నీటిని తీసుకొని దానికి ఒక త్రిపాది స్టాండ్ మీద ఉంచి లేదా కుప్పెకు కింద భాగంలో కొవ్వొత్తిని ఉంచి వేడి చేయగలిగితే ఏం జరుగుతుంది? అయితే కుప్పలో నీరు నిలకడగా ఉండే వరకు వేచి ఉండండి. ఒక స్ట్రాను ఉపయోగించి ఒక పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికంను మెల్లగా కుప్పే అడుగు భాగం నందు ఉంచండి. ఇప్పుడు సరిగా స్ఫటికం కిందగా కొవ్వొత్తిని ఉంచి నీటిని వేడి చేయండి. అంటే ఒక గాజు కుప్పని తీసుకొని కరెక్ట్గా కొవ్వొత్తి మీద వేడి చేయాలి. కరెక్ట్గా దాని అడుగు భాగంలో ఎక్కడైతే కొవ్వొత్తి వేడి తగులుతుందో అక్కడ స్ట్రా సహాయంతో పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు ఒక 2 విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు ఏం గమనిస్తారు? నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందుతుంది. వేడి నీరు పైకి లేస్తుంది. చల్లని నీరు ప్రక్కల నుండి క్రిందకు ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపు కదులుతుంది. ఈ నీరు కూడా వేడెక్కి పైకి పోతుంది. అప్పుడు పక్క నుండి నీరు క్రింద కదులుతుంది. ఈ ప్రక్రియ మొత్తం నీరు వేడి పొందే వరకు జరుగుతుంది. ఇలా అణువుల కదలిక వల్ల ఉష్ణంగానే బదిలీ అయితే దాన్ని ఉష్ణ సంవహనము అంటారు. అంటే ఇక్కడ చూద్దాం ఎలా అవుతుంది ఉష్ణ సంవహనం అంటే, మనం ఎప్పుడైతే సరే ఒక గాజు కుప్పెని తీసుకొని మనం వేడి చేస్తున్నాము. ఇక్కడ మనం వేడి చేస్తునేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి అణువులు అనేవి పైకి వెళ్ళి తిరిగి చుట్టుపక్కల ఉండే చల్లని అణువులు ఏమవుతాయి, మళ్ళీ కింది భాగానికి రావడం జరుగుతుంది. ఇలా రెండు వైపులా కూడా ఇలా మనకు జరుగుతుందన్నమాట. ఇలా మనకు జరగడం వల్ల ఆ పదార్థం అంతా కూడా అంటే లోపల ఉండే ద్రవం అంతా వేడెక్కేంత వరకు ఇలా అణువులు కదులుతూనే ఉంటాయి. ఇలా కదలడాన్నే మనం ఏమని పిలుస్తాము? ఉష్ణ సంవహనం అంటాం. ఉష్ణం గాలిలో ఎలా ప్రయాణిస్తుంది? పొగ ఏ దిశలో కదులుతుంది? ఉష్ణ వనరుకు దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి పైకి లేస్తుంది. పక్కల నుండి గాలి వచ్చి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ విధంగా గాలి వేడెక్కుతుంది. ఇది కూడా ఉష్ణ సంవహన ప్రక్రియ. మీరు ఒక చేతిని మంటపై భాగంలో రెండో చేతిని మంట పక్క భాగంలో ఉంచండి. మీ చేయిలో సమానమైన వేడి అనుభూతి చెందుతాయా? ఒకవేళ కాకపోతే ఏ చేయి వేడెక్కుతుంది? పైవైపు గాలి సంవహనం ద్వారా వేడెక్కుతుండడాన్ని గమనించవచ్చు. కావున మంటపై ఉన్న చేయికి వేడి అనిపిస్తుంది. ఎందుకంటే పక్కల సంవహనం లేనందున.
గాలి పైన ఉన్న గాలిని అంత వేడిగా జరగదు. అంటే ఏదైతే మనకి కొవ్వొత్తు పైన ఉన్నదో గాలి అది వేడెక్కుతుంది, వేడెక్కి పైకి పోతుంది. కాబట్టి పైనున్న చేయికి ఎక్కువ వేడి అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల ఉండేటటువంటి గాలి ఉష్ణ సంవహనం పొందదు. ఒకవేళ పొందిన ఆ గాలి పైకి వెళ్తుంది, కానీ పరిసరాలకు వెళ్ళదు. అందుకే ప్రక్కల పెట్టిన చేయి అంతగా వేడెక్కదు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక ఆసక్తికరమైన దృగ్విషయ అనుభవాన్ని పొందుతారు. పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. నేల మీద ఉన్న గాలి వేడెక్కి మాయమవుతుంది, అంటే వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది. సముద్రం నుండి నేల వైపు దూసుకొచ్చే చల్లని గాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. నేల నుండి వెచ్చని గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపు కదులుతుంది. ఇలా మనకి పగటిపూట సముద్రం నుండి నేలపైకి, నేల నుండి సముద్రంకి గాలులోనే వెళ్తూ ఉంటాయన్నమాట. ఇలా సముద్రం నుండి వచ్చే గాలిని మనం ఏమని పిలుస్తాం? సముద్ర పవనాలు అంటారు. చల్లని సముద్ర పవనాన్ని గ్రహించడానికి తీర ప్రాంతాల్లోని ఇళ్లకు, కిటికీలకు సముద్రానికి ఎదురుగా ఉండేలా నిర్మిస్తారు. రాత్రి వేళ దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది. దీన్నే భూపవనం అంటారు. అంటే రాత్రిపూట మనకి భూమి నుండి గాలి సముద్రం వైపు వెళ్తుందన్నమాట. దీన్ని భూపవనం అంటారు. మనం సూర్యరశ్మిలోకి వచ్చినప్పుడు మనం వెచ్చని అనుభూతి చెందుతాం. సూర్యుడి నుండి ఉష్ణం మనకు ఎలా చేరుతుంది? నిజానికి ఇక్కడ వాహనం కానీ సంవహనం కానీ జరిగే అవకాశం లేదు. అది ఉష్ణవాహనం లేదా ఉష్ణ సంవహనం ద్వారా మనలకు చేరుకోలేదు. ఎందుకంటే భూమి మరియు సూర్యుని మధ్య ఎటువంటి మాధ్యమం లేదు. దీన్ని ఉష్ణ వికిరణం అని పిలువబడే మరో ప్రక్రియ ద్వారా సూర్యుడి నుండి వేడి మనకు చేరుతుంది. ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకం అవసరం లేదు. యానకం ఉన్నా లేకపోయినా ఇది జరగవచ్చు. మనము గది హీటర్ ముందు కూర్చున్నప్పుడు ఈ ప్రక్రియ ద్వారా మనకు వేడిని పొందుతాం. అలాగే ఉష్ణ వికిరణం ద్వారా పరిసరాలకు వేడి బదిలీ చేయడం వల్ల మంట నుండి దూరంగా ఉంచబడిన వేడి పాత్ర చల్లబడుతుంది. అంటే ఉష్ణ వికిరణం ద్వారా, అంటే మనం వేడి గ్లాస్ తీసుకున్నాం, ఏం చేసాం, కాస్త బయట పెట్టామనుకోండి, కాసేపటికి ఏమవుతుంది, అది గ్లాస్ చల్లబడుతుంది. అంటే ఉష్ణ వికిరణ పద్ధతి ద్వారా కూడా అది ఉష్ణాన్ని కోల్పోతుంది. మన శరీరం కూడా పరిసరాలకు ఉష్ణమును ఇవ్వడం మరియు దాని నుండి ఉష్ణం పొందడం అనేవి ఉష్ణ వికిరణం ద్వారానే జరుగుతుంది. అందుకే శీతాకాలంలో మన శరీర ఉష్ణోగ్రత బయటికి పోవడం, వేసవి కాలంలో శరీరానికి ఉష్ణోగ్రత రావడం, ఈ రెండు కూడా మనకి ఉష్ణ వికిరణం ద్వారానే జరుగుతాయి. అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం పరావర్తన చెందుతుంది, కొంత భాగం గ్రహించబడుతుంది. ఇలా కొంత భాగాన్ని ప్రసారం చెందవచ్చు. అంటే ఏదైనా సరే ఒక వస్తువుని మనం వేడిని ఆపాదించినప్పుడు ఆ వస్తువు మొత్తం వేడిని సేకరించలేదు, కొంత వేడిని మాత్రమే తన అంతర్గతంగా తీసుకొని కొంత వేడి బయటికి విడిచిపెడుతుంది అనమాట. ఇలా అంటే ఉష్ణం యొక్క శోషించబడిన భాగం కారణంగా వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణం తీసుకోవడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవి మరియు శీతాకాలంలో మనం ధరించే దుస్తులు ఎలా ఉండాలి? వేసవిలో మనము లేత రంగు దుస్తులను ఇష్టపడతాం మరియు శీతాకాలంలో సాధారణంగా ముదురు రంగు దుస్తులను ధరిస్తాము. ఎందుకు అలా చేస్తాము? ఎందుకంటే వేసవిలో తెలుపు లేదా లేత రంగు దుస్తులు మరియు చలికాలంలో ముదురు రంగు దుస్తులు ధరించడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక తర్వాత చూడండి, ఒక బాక్స్ ఐటమ్ ఉంది. మన ఇళ్లను చల్లగా లేదా వెచ్చగా ఉంచడానికి మనం తరచుగా విద్యుత్ మరియు బొగ్గు మరియు కలప వంటి ఇంధనాలను ఉపయోగిస్తారు. బయటి వేడికి మనము చలిగా ఎక్కువగా ప్రభావితం కాని భవనాలను నిర్మించడం సాధ్యమేనా? అంటే భవనాలు బయటి గోడలు గాలి పొరలను కలిగి ఉండేలా నిర్మించడం ద్వారా ఇది చేయవచ్చు. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న బోలు ఇటుకలు ఉపయోగించడం దీనికే ఒక మార్గము. అంటే ఇక్కడ ఒక మాట అండి, బయట వేడికి మనం చలికి ఎక్కువగా ప్రభావితం కాని భవనాలు నిర్మించడం సాధ్యమేనా? అంటే మనకేమవుతుంది, బయట ఉండే వేడి లోపలికి రాకూడదు, అలాగే బయట ఉండేటటువంటి చల్లదనం కూడా లోపలికి రాకూడదు. అలాంటి సందర్భంలో ఈ రోజుల్లో వాడుతున్న టెక్నాలజీ ఏంటంటే ఇటుకలు బోలుగా ఉండడం, అంటే ఇటుకల్లో వీలైనంత ఖాళీగా ఉంచేటటువంటి మనకి ఇటుకలు కానీ వాడినట్లయితే ఇటుకల ద్వారా వచ్చే ఉష్ణం అనేది ఆ బోలుగా ఉండే ప్రదేశంతో ఆగిపోతుంది, లోపలికి చాలా తక్కువ మాత్రమే రావడం జరుగుతుంది.
ముదురు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి మరియు అందువల్ల శీతాకాలంలో ముదురు రంగు దుస్తులను మనం సౌకర్యంగా ఉంటాము. లేత రంగుల బట్టలు వాటిపై పడే వేటిని చాలా వరకు పరావర్తనం చెందిస్తాయి మరియు వేసవిలో వాటిని ధరించడం మనకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అంటే మొత్తం వేడిని మన శరీరం సేకరించదు. ఉన్ని బట్టలు శీతాకాలంలో మనకి వెచ్చగా ఉంచుతాయి. శీతాకాలంలో ఉన్ని దుస్తులు ఉపయోగిస్తాం. అదే ఉన్ని దుస్తులు అధమ ఉష్ణవాహకాలు, అంతేకాక ఉన్ని దారాలు మధ్య గాలి బంధించబడుతుంది. ఈ గాలి మన శరీరం నుండి చల్లని పరిసరాలకు ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తాయి కాబట్టి మనం వెచ్చగా అనుభూతి చెందుతాము. అందుకే శీతాకాలంలో మనం ఉన్ని దుస్తులను ధరిస్తాము, వేసవి కాలంలో నూలు దుస్తులను మనం ధరిస్తామన్నమాట. ఇక తర్వాత చూస్తే అభ్యాసాలు చూసండి. వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని దాని డాష్తో కొలుస్తారు. ఉష్ణోగ్రత, నీటి మరుగు ఉష్ణోగ్రత డాష్తో కొలవలేము. క్లినికల్ థర్మామీటరు, ఉష్ణోగ్రతను డిగ్రీలో కొలుస్తాము, డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్. డాష్ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీ, యానకం అవసరం లేదు. ఉష్ణ వికిరణం, వేడి పాలు కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణం మరొక చివరకు జారే ప్రక్రియను ఏమంటారు? ఉష్ణ వాహనము. ఘన పదార్థాలు కాబట్టి ఉష్ణ వాహనం అని చెప్పండి. లేత రంగు బట్టల కంటే ముదురు రంగు బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ దాని ప్రమాణమైనటువంటి డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్తోనే మనం సూచిస్తాము. ఇక తర్వాత క్రింది వాటిని జతపరచండి. ఓకేనండి. భూపవనం వీచే సమయం. భూపవనాలు రాత్రిపూట వీస్తాయి, డి. ఓకేనండి. రెండోది, సముద్ర పవనాలు వీచే సమయం పగలు, సి. ముదురు రంగు దుస్తులు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం శీతాకాలం, బి. లేత రంగు దుస్తులు ప్రాధాన్యత ఇచ్చేది వేసవికాలం, ఏ. వేడి వాతావరణం ఉన్న ప్రదేశాలు ఇంటి బయట గోడలకు తెలుపు రంగు వేయడం మంచిది. ఇంటికి తెలుపు రంగు వేసినట్లయితే వీలైనంత వరకు ఎక్కువ ఉష్ణాన్ని అవి వికిరణం చేస్తాయి అన్నమాట. 30 డిగ్రీల సెల్సియస్ ఉన్న 1 లీటర్ నీటిని 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న మరో లీటర్తో కలపండి. మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే ఇది 30 డిగ్రీలు, అది 50 డిగ్రీలు. రెండు కూడా 1 లీటర్ పరిమాణంలో ఉన్నాయి కాబట్టి 30 కన్నా పెరుగుతుంది, 50 కన్నా తగ్గుతుంది. కాబట్టి 30కి 50కి మధ్యలో ఉంటుంది. కాబట్టి దీని ఆన్సర్ మీరు డి అని చూస్ చేసుకోవచ్చు. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటి కలిగి ఉన్న కప్పులు వేశారు. అప్పుడు ఉష్ణం ఏమవుతుంది? రెండూ సమానమే కాబట్టి అసలు ఉష్ణ ప్రవాహం అనేది జరగదు. ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచినప్పుడు దాని మరొక చివర ఏమంటే చెక్క ముక్క అనేది ఒక అధమ ఉష్ణవాహకం కాబట్టి దాంట్లో ఉష్ణోగ్రత మార్పు అనేది ఉండదు, ఫలితంగా చల్లగా మారదు. సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది. దీనికి కారణం బహుశా స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం కాబట్టి కిందనైతే మనకి రాగి పోతైతే వేస్తారు. సెల్సియస్ స్కేల్ని 1742లో స్వీడన్ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి అండర్స్ సెల్సియస్ రూపొందించాడు. విచిత్రం ఏమిటంటే అతను వేడి నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ గాను, గడ్డగట్టే నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ గాను నిర్ణయించాడు. అయితే తర్వాత ఈ క్రమాన్ని తారుమారైతే చేయబడడం జరిగింది. ఇది మనకు 7వ తరగతిలో ఇచ్చినటువంటి ఉష్ణము సంబంధించిన పూర్తి విషయము. సో ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ ఎటువంటి సలహాలు సూచనలు కానీ ఇవ్వండి. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్రయత్నం నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.